అందరికీ నమస్కారం. ఈరోజు మనం చిత్తోర్గఢ్ సమాధీశ్వర ఆలయంలో ఉన్న త్రిముఖ శివుని విగ్రహం, ఆ మహాద్భుత రూపం గురించి తెలుసుకుందాం. రాజస్థాన్ రాష్ట్రంలోని చిత్తోర్గఢ్ కోటలో ఉన్న సమాధీశ్వర ఆలయం 11వ శతాబ్దంలో రాజా భోజ్ చేత నిర్మించబడినది. అనంతరం మేవార్ రాజులు దీన్ని పునర్నిర్మించారు. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది శివుని శక్తి, శాంతి, సంహార రూపాలను ప్రతిబింబించే పవిత్ర క్షేత్రం. ఈ ఆలయంలోని శివుని విగ్రహం అసాధారణమైనది, ఎందుకంటే ఇది 3 తలలతో త్రిముఖ రూపంలో ఉన్నది. మొదటి ముఖం అఘోర రూపం, ఉగ్రంగా సంహార శక్తిని సూచిస్తూ ఉంటుంది. రెండవ ముఖం మధ్యస్థంతో కొద్దిగా చిరునవ్వుతో శాంతి మరియు అనుగ్రహం కలిగిన రూపం. మూడవ ముఖం శాంతమైన సౌమ్యమైన ముఖం, భక్తిని, ధ్యానాన్ని సూచిస్తుంది. ఈ 3 ముఖాల ద్వారా శివుడు సృష్టి, సంరక్షణ, లయ అనే త్రిగుణాత్మక శక్తుల్ని చూపిస్తాడు. ఇక్కడ శివుని విగ్రహానికి 4 చేతులున్నాయి. వాటిలో ఒక చేతిలో సర్పం, ఇది కాలశక్తిని సూచిస్తుంది. మరో చేతిలో రుద్రాక్షమాల, మూడవ చేతిలో మటులుంగ ఫలం, 4వ చేతి ముద్ర కరుణతో కూడిన ఆశీర్వాద భంగిమలో ఉంటుంది. ఈ ఆలయ చరిత్ర చూస్తే మొదట ఈ విగ్రహం 5 తలల శివుడితో పూజింపబడేది. అయితే అలావుద్దీన్ ఖిల్జీ దాడుల్లో ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. 15వ శతాబ్దంలో రాణా మోకాల్ సింగ్ ఈ త్రిముఖ రూపంలో ఉన్న విగ్రహాన్ని పునర్నిర్మించాడు. ఇది కేవలం శిల్పకళ కాదు, మన సంస్కృతికి జీవంగా నిలిచిన సాక్ష్యం.